ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ యూనిట్ 2లో మొక్కల నిర్మాణాత్మక సంవిధానము స్వరూప శాస్త్రము. దీనిలో ముఖ్యమైన పాయింట్స్ చూస్తే మనము నెక్స్ట్ దీనిలో ముఖ్యమైన మెయిన్ పాయింట్స్ అధ్యాయం 5లో పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రము. ఇది పుష్పించే మొక్కల్లో భూగర్భంగా ఉన్న భాగము వేరు వ్యవస్థ. భూమిపై ఉన్న దీన్ని ప్రకాండ భాగం అంటారు, దీన్ని వేరు వ్యవస్థ అంటారు. సాధారణంగా వేరు అనేది గురుత్వానువర్తనానికి అనుకూలతను, కాండము కాంతి అనువర్తనానికి అనుకూలతను చూపిస్తుంది. ఈ వేరు గురుత్వానువర్తనానికి అనుకూలతను, కాండము కాంతి అనువర్తనానికి అనుకూలతను చూపిస్తుంది. వేరేమో గురుత్వానువర్తనానికి, కాండమేమో కాంతి అనువర్తనానికి అనుకూలతను చూపిస్తాయి మొక్కల్లో. అయితే వేరు గురించి మనం చూస్తే ఇక్కడ వేరు ద్విదళ బీజాలకు చెందిన చాలా మొక్కల్లో ప్రథమ మూలము నేరుగా ద్విదళ బీజాలకు చెందిన చాలా మొక్కల్లో ప్రథమ మూలము నేరుగా సాగి మృత్తికలోకి ప్రాథమిక వేరుగా పెరుగుతుంది. పొడవుగా సాగి అది ద్వితీయ, తృతీయ లాంటి అనేక క్రమాల వేర్లకు పార్శ్వంగా కలిగి ఉంటుంది. వేర్లను పార్శ్వంగా కలిగి ఉంటుంది. ద్వితీయ, తృతీయ వంటి వేర్లను అది అనేక క్రమాల వేర్లను కలిగి ఉంటుంది. ఉదాహరణకి మనము ప్రాథమిక వేర్లు వాటి శాఖలతో కలిసి తల్లివేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి. ప్రాథమిక వేర్లు వాటి శాఖలతో కలిసి తల్లివేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి. అయితే ఏకదళ బీజ మొక్కల్లో ప్రథమ మూలము స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అనేక సంఖ్యలో వేర్లు ఏర్పడతాయి. ఇవి వేర్లు కాండం దిగువ భాగం నుంచి ఏర్పడి ఏకదళ బీజాల్లో కనిపించినట్లుగా పీచువేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఏకదళ బీజాల్లో పీచువేరు వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఏకదళ బీజ మొక్కల్లో కనిపించే వేరు వ్యవస్థ ఏంటి అంటే పీచువేరు వ్యవస్థ. తర్వాత ఇవి మొనిస్టెరా. ఉదాహరణకి మొనిస్టెరా. మర్రి వృక్షాల్లో వేర్లు ప్రథమ మూలం నుండి గాక మొక్క ఇతర భాగాల నుండి ఆవిర్భవిస్తాయి. మర్రి వంటి పెద్ద పెద్ద వృక్షాల్లో వేరు వ్యవస్థ ఎలా ఉంటుందంటే వేర్లు ప్రథమ మూలం నుంచి కాకుండా ఇతర భాగాల నుంచి ఉద్భవిస్తాయి. వాటిని ఏమంటారంటే అబ్బురపు వేరు అంటారు. మర్రి వృక్షాల్లో కనిపించే వేరు వ్యవస్థ అబ్బురపు వేరు వ్యవస్థ. అక్కడ మృతిక నుంచి నీటిని, ఖనిజాలను శోషించడం కోసము ఇవి ఈ వేరు వ్యవస్థ యొక్క ముఖ్య విధి కదా. మృతిక నుంచి నీటిని, ఖనిజ లవణాలను శోషించడం వేరు వ్యవస్థ యొక్క ముఖ్య విధి. మరియు మొక్కకు స్థిరత్వాన్ని ఇవ్వటము, ఆహార పదార్థాలను నిల్వ చేయటము, మొక్కల వృద్ధి నియంత్రకాల్లో ఇవి మొక్కలను వృద్ధి చేసే నియంత్రకాలతో కొన్నింటిని సంశ్లేషణం చేయటము వేరు వ్యవస్థ యొక్క ముఖ్య విధి. వేరు వ్యవస్థ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే మృతిక నుంచి నీటిని ఖనిజ లవణాలను శోషించటము, మొక్కకు స్థిరత్వాన్ని ఇవ్వటము, ఆహార పదార్థాలను నిల్వ చేయటము, మొక్కల వృద్ధి నియంత్రకాలతో కొన్నింటిని సంశ్లేషణ చేయటం వేరు వ్యవస్థ యొక్క ముఖ్య విధిగా మనము చూస్తున్నాము. అయితే వేరు వ్యవస్థలో వేరు మండలాలని చూద్దాము. వేరు వ్యవస్థ వేరు కొన భాగాన్ని కప్పుతూ వేరు తొడుగు ఉంటుంది. వేరు తొడుగు టోపీ లాంటి నిర్మాణం కలిగి ఉంటుంది. దీన్నే వేరు తొడుగు అంటారు. వేరు యొక్క కొన భాగాన్ని కప్పుతూ ఇది వేరు మృతికలోని చొచ్చుకొని పోయేటట్లు సున్నితమైన వేరు కొనను రక్షిస్తుంది. వేరు తొడుగుకు కొన్ని మిల్లీమీటర్ల పైన విభజన జరిగే ప్రాంతము అంటే ఈ వేరు మండలం అన్నమాట. ఇవి వేరు అనేది ఇది ఆ ప్రాంతాలకు సంబంధించి అంటే వేరు ద్విదళ బీజ మొక్కల్లో, ఏకదళ బీజ మొక్కల్లో వేరుగా ఉంటుంది. అలాగే ప్రాంతానికి సంబంధించి, మృతికను సంబంధించి కూడా ఆ వేరు మండలం అనేది క్రమేణా విభేదన చెందుతూ పరిపక్వం చెందుతూ ఉంటుందన్నమాట. వేరు పొడవు పెరిగితే ఆ ప్రాంతం పైన ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే ముదిరిన ప్రాంతము అంటారు. ఈ వేరు కానీ పొడవుగా పెరిగిందనుకోండి, ఆ ప్రాంతం పైన ఉన్న ఆ ప్రాంతాన్ని ముదిరిన ప్రాంతం అంటారు. ఆ ప్రాంతంలో ఇవి మూలకేశాలు అనేవి మనకు కనిపిస్తాయి. దానిపైన ఈ మూలకేశాలు అనేవి మృతిక నుంచి నీరు, ఖనిజాలని శోషిస్తాయి. ఈ వేరు అనేది అనేక రూపాంతరాలుగా
రూపాంతరం చెంది ఉంటుంది. మొక్కల్లో వేరు నీరు ఖనిజ లవణాలను శోషించి మొక్కకు సరఫరా చేయటమే కాకుండా కొన్ని విధులను నిర్వర్తిస్తుంది. అవి ఆకారం నిర్మాణంలో ఆ విధులను బట్టి అవి వేరు అనేది ఆకారము నిర్మాణంలో మార్పు చెందుతుంది. ఈ వేరు ఆహార పదార్థాలను నిల్వ చేయటము, శ్వాసక్రియ మొదలైన వాటి కోసం రూపాంతరం చెంది ఉంటుంది. ఇక్కడ క్యారెట్, నెక్స్ట్ టర్నిప్లలో తల్లివేర్లు, చిలగడ దుంపల్లో అబ్బురపు వేరు, ఆస్పరాగస్లో పీచు వేరు ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. ఆస్పరాగస్లోనేమో పీచు వేరు, నెక్స్ట్ చిలగడ దుంపల్లో అబ్బురపు వేరు, నెక్స్ట్ టర్నిఫుల్లో ఇక్కడ తల్లివేరు అనేది ఆహార పదార్థాలను నిల్వ చేయటం వలన అది వేరు అనేది ఉబ్బుతుంది. వీటిల్లో ఆహార పదార్థాలు నిల్వ చేసేది ఏంటి అంటే వేరు. అందువలన వేరు అనేది ఉబ్బుతుంది. మనము మర్రి వృక్షాన్ని కానీ మనం గమనించినట్లయితే వాటికి ఊడవేళ్లు లేదా స్తంభాల వంటి వేళ్లు చూస్తాం కదా. మర్రి వృక్షాన్ని మనం గమనించినట్లయితే ఊడవేళ్లు లేదా స్తంభాల వంటి వేర్లు మనం చూస్తాం. మొక్కజొన్న చెరుకు కాండాల కింద కణుపుల నుండి ఇక్కడ మొక్కజొన్న చెరుకు కాండాల కింద కణుపుల నుండి ఆధారాన్ని ఇచ్చే వేళ్లు అనేవి ఏర్పడతాయి. వీటిని ఏమంటారంటే ఊత వేళ్లు అంటారు. ఇవి మొక్కకు ఆధారాన్ని ఇస్తాయన్నమాట. ఉదాహరణకి మొక్కజొన్న చెరుకులో ఊతవేళ్లు కణుపుల నుంచి ఏర్పడతాయి. ఇవి మొక్కకు ఆధారాన్ని ఇస్తాయి. ఇంకొన్నింటిలో ఉదాహరణకు బురద ప్రాంతాల్లో పెరిగే రైజోఫోరా, అవిసీనియా లాంటి మాంగ్రూవ్ మొక్కల్లో అనేక వేర్లు భూమిపైకి వచ్చి నిటారుగా పెరుగుతాయన్నమాట. ఇటువంటి వేళ్ళని ఏమంటారంటే శ్వాసమూలాలు లేదా శ్వాసించే వేళ్ళు అంటారు. ఇవి భూమిపైకి నిటారుగా పెరుగుతూ వస్తాయి. ఇవి బురద ప్రాంతాల్లో శ్వాసక్రియ కోసము అవి భూమిపైకి నిటారుగా పెరుగుకుంటూ వస్తాయి. వీటిని శ్వాసమూలాలు లేదా శ్వాసించే వేళ్ళు అంటారు. అవిసీనియా ఉదాహరణకి. నెక్స్ట్ ఇవి ఆక్సిజన్ పొందడం కోసము సహాయపడతాయి అన్నమాట. ఇవి పైకొచ్చి ఆక్సిజన్ గ్రహిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇతర మొక్కలపై పెరిగే వ్యాండా ఇది ఇతర మొక్కలపై పెరుగుతుంది. ఇవి వృక్షోపజీవుల్లో అబ్బురపు వేర్లు వాతావరణంలో తేమను శోషించడానికి ప్రత్యేకించబడ్డాయి. వ్యాండా ఇది ఇతర మొక్కలపై పెరుగుతుంది. దీన్ని వృక్షోపజీవి అంటారు. ఇది వాతావరణంలోని తేమను శోషించడానికి ప్రత్యేకించబడినదనమాట. ఇటువంటి వేర్లను వెలమెన్ వేర్లు అంటారు. వెలమెన్ వేర్లకు ఉండే వృక్షానికి ఉదాహరణ వ్యాండా, మొక్కకు ఉదాహరణ వ్యాండా. నెక్స్ట్ కొన్ని మొక్కలు అతిథేయి అంటే పాక్షిక పరాన్న జీవనాన్ని గడుపుతాయి. ఇస్కం పాక్షిక పరాన్నజీవి లాంటి మొక్కలు అతిథేయి నుండి నీటిని ఖనిజ లవణాలను శోషించడానికి ఆస్టోరియల్ వేర్లను అతిథేయి దారులోనికి పంపిస్తాయన్నమాట. ఇవి ఉదాహరణకి కస్కుటా, రఫ్లిషియా. ఇవి నీరు ఆహార పదార్థాలు రెండింటిని గ్రహించడానికి తమ ఆస్టోరియంలను ఏం చేస్తాయంటే హాస్టోరియల్లు వేళ్ళు అతిథేయి దారు పోషక కణజాలంలోనికి పంపిస్తాయన్నమాట. దీని ద్వారా ఇది ఆ మొక్క నుంచి నీటిని మరియు ఆహార పదార్థాలని ఖనిజ లవణాలని శోషించుకుంటుంది. హాస్టోరియాల ద్వారా నీటిని మరియు ఖనిజ లవణాలను మొక్క నుండి శోషించుకుంటుంది. ఇంకొకటి ఇక్కడ వేరు బుడిపెల్లో ఇక్కడ కొన్ని మొక్కల్లో రైజోబియం అనే బ్యాక్టీరియాము వేర్ల వ్యవస్థలో నివాసం ఉంటుంది. కొన్ని మొక్కల్లో రైజోబియం అనే బ్యాక్టీరియం వేర్లలో నివాసం ఉంటుంది. ఈ బొడిపెలనే ఏర్పరుస్తుంది. ఇటువంటి వేర్లనే బొడిపె వేర్లు అంటారు. ఈ బొడిపె వేర్లు టీనియోఫిల్లం లాంటి కొన్ని మొక్కల్లో వేర్లు ఈ బొడిపె వేర్లు ఏంది అంటే వేళ్లలో బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టీనియోఫిల్లం వంటి కొన్ని మొక్కలు వేర్ల పత్రహరితాన్ని కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. ఉదాహరణకు టీనియోఫిల్లం కిరణజన్య సంయోగ క్రియ జరిపే మొక్కల వేర్లు పత్రహరితాన్ని కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయన్నమాట. కొన్ని మొక్కల యొక్క వేర్లు ఉదాహరణ టీనియోఫిల్లం. ఇది వేరు యొక్క విధి. నెక్స్ట్ వేరు యొక్క రూపాంతరాలు. నెక్స్ట్ కాండం గురి మొక్కలో కాండాన్ని చూసినట్లయితే
ఇది వేరు ఉండి కాండాన్ని గుర్తించడానికి కాండంలో ఏమేమి ఉంటాయి? శాఖలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలు నిటారుగా పెరిగే ఈ మొక్క పైన కాండం పైన ఉంటాయి కదా. ఈ కాండం అనేది కణుపులను కలిగి ఉంటుంది. కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలనే కణుపులు అంటారు. కాండంపై ఎక్కడైతే పత్రాలు ఏర్పడతాయో ఆ ప్రాంతంనే కణుపుల దగ్గరే ఈ పత్రాలు అనేవి ఏర్పడతాయి. ఇక కాండం రూపాంతరాలు చూసినట్లయితే వేరు వలె కాండం కూడా రూపాంతరాలను చెంది ఉంటుంది దాని యొక్క విధిని బట్టి. ఉదాహరణకి కాండ రూపాంతరాలను మనం చూసినట్లయితే కాండ రూపాంతరాలు అనేవి మొక్కల కాండాలు ఆహార పదార్థాలు నిల్వ చేయటమే కాకుండా పెరుగుదలకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దీర్ఘకాలికతను చూపే అంగాలుగాను పనిచేస్తాయి. ఇవి శాఖీయ వ్యాప్తిలో కూడా తోడ్పడతాయి. ఉదాహరణకి బంగాళాదుంపలో చూసినట్లయితే ఇది బంగాళాదుంపలో దుంప కాండము. నెక్స్ట్ జింజిబర్ అంటే అల్లము. అల్లంలో చూసినట్లయితే దీనిలో అల్లంలో నెక్స్ట్ కర్క్యూమాలో పసుపులో కొమ్ము అమెర్ఫోపాలస్ అంటే కంద. కొలకేషియాలో కంద. అమర్ఫోఫాలస్లో కంద, కొలకేషియాలో కంద, నీరుల్లిలో లస్సునము. భూగర్భకాండ రూపాంతరాలకు కొన్ని ఉదాహరణలుగా మనము చెప్పవచ్చు. ఈ భూగర్భంలో పెరిగే కాండ రూపాంతరాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే చాలా మొక్కలు వాయుగత కాండాలు అనేక రూపాలను చూపిస్తాయన్నమాట. పైకి పెరిగే వాయుగత కాండాలు వివిధ రూపాలను ప్రదర్శిస్తాయి. వాటిలో కాండము నులితీగలు అంటే ఎగబాకటానికి తోడ్పడతాయి. ఇవి కుకుంబర్, దోసలో కాండము ఎగబాకటానికి తోడ్పడుతుంది. ఇది ఉదాహరణకి కుకుంబర్, దోస. గుమ్మడి, పుచ్చ మొక్కల్లో గ్రీవపు మొగ్గల నుంచి నెక్స్ట్ ద్రాక్షలో కొనమొగ్గ నుంచి ఏర్పడే సున్నితమైన చుట్టుకొని ఉండే నిర్మాణాలు కాండపు మొగ్గలు. ఇక్కడ కాండపు మొగ్గలు అనేవి కాండపు చేవదేరిన నిటారు మనదేలిన ముళ్ళుగా కూడా రూపాంతరం చెందుతాయి. ఇక్కడ సిట్రస్, బోగన్విలియా లాంటి అనేక మొక్కల్లో ముళ్ళు కనపడతాయి మనకి. సిట్రస్, బోగన్విలియా వీటిలో ముళ్ళు మనకి కనిపిస్తాయి కాండానికి. ఇవి ఎందుకుంటాయంటే ముళ్ళు మేసే జంతువుల నుంచి కాపాడుకోవడానికి. వర్షాభావ ప్రాంతాల్లో కొన్ని మొక్కల కాండాలు రూపాంతరం చెంది రసభరితమై బల్లపరుపుగా ఉంటాయన్నమాట. మొక్కల్ని మేసే జంతువులు ఉంటాయి కదా, వాటి నుంచి రక్షించుకోవటానికి ముళ్ళు వాటి కాండాల పైన ఉంటాయి. ఇవి రసభరితమైన బల్లపరుపుగా ఉంటాయి. ఉదాహరణకు ఓపెన్షియా, బ్రహ్మజముడు రసభరితమైన స్తూపాకారంగా ఉండే వాటికి ఉదాహరణ యుఫోర్బియా. సూదు లాంటి వాటికి ఉదాహరణ కాజురైనా లేదా సరుగుడు. ఇవి పత్రాభ కాండాలు అంటారు. వీటిల్నే పత్రాభ కాండాలు అంటారు. ఇవి బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి పత్రాలు కంటకాలుగా లేదా పొలుసులుగా రూపాంతరం చెందటం వలన పత్రాభ కాండాలు అనేవి ఇక్కడ బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి వాటి పత్రాలు కంటకాలు లేదా పొలుసులుగా రూపాంతరం చెందడం వల్ల పత్రాభ కాండాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. పత్రాభ కాండాలు పత్రహరితాన్ని కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. ఆస్పరాగస్లో కిరణజన్య సంయోగ క్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల గల శాఖలను క్లాడోఫిల్లు అంటారు. క్లాడోఫిల్లు అని అంటారు. నెక్స్ట్ అబ్బురపు వేర్లను ఏర్పరచుకుని శాఖీయ ప్రత్యుత్పత్తిలో కొన్ని తోడ్పడతాయి. ఈ నిర్మాణాన్ని లసునాలు అంటారు. లసునాలు ఇవి శాఖీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి. అయితే కొన్ని గడ్డి మొక్కలు స్ట్రాబెర్రీలు భూగర్భ కాండాలు, యాక్సాలిస్లో ఉపవాహిగత కాండాలు కొన్ని ప్రదేశాలకు విస్తరించి వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి అన్నమాట. అంటే మన ఇటువంటి మొక్కల్నే రన్నర్లు అంటారు. ఇది నీరియం, గన్నేరు, జాస్మిన్, మల్లెలో స్టోలన్లుగా పిలువడే సున్నితమైన పార్శ్వ శాఖలు ప్రధాన అక్షం పీఠ భాగం నుంచి ఏర్పడతాయి. ఇవి ఈ స్టోలన్లలో ఎలా ఏర్పడతాయి అంటే
సున్నితమైన పార్శ్వపు శాఖలు సున్నితమైన పార్శ్వపు శాఖలు ప్రధాన అక్ష పీఠ భాగం నుంచి ఉద్భవిస్తాయి ఈ స్టోలన్లలో. నెక్స్ట్ ఇవి తరువాత ఏం చేస్తాయంటే అక్షభాగం నుంచి ఉద్భవిస్తాయి. ఇవి కొంతకాలం వాయుగతంగా పెరిగిన తర్వాత వంగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుస్తాయి ఇవి. నెక్స్ట్ ఫిస్టియా ఐకార్నియా లాంటి ఈ ఫిస్టియా ఐకార్నియా లాంటి కొన్ని నీటి మొక్కల్లో కణుపు మధ్యం కలిగిన అప్సెట్లు అనే పార్శ్వ శాఖలు ఉంటాయి. అప్సెట్లు అనేటువంటి పార్శ్వ శాఖలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఫిస్టియా ఐకార్నియా లాంటి కొన్ని నీటి మొక్కల్లో. ఇవి ప్రతి కణుపు వద్ద రోజెట్ క్రమంలో ఉండే పత్రాలను చక్రాభ కాండం పీఠభాగం నుంచి ఏర్పడిన సంతులనం జరిపే వేర్లను ఇవి కలిగి ఉంటుంది. నెక్స్ట్ అరటి అనాస లాంటి క్రైసాంతిమంలో ప్రధాన అక్ష పీఠభాగం ఏమవుతుంది అంటే భూగర్భ కాండ భాగం నుంచి పార్శ్వపు శాఖలు ఏర్పడి కొంత మృత్తికలో సమాంతరంగా వృద్ధి చెందిన తర్వాత ఏటవాలుగా పెరిగి భూమిపైకి వచ్చి పత్రయుత శాఖలను ఏర్పరుస్తాయి. తర్వాత ఈ క్రైసాంతిమంలో చూసినట్లయితే పత్రయుత శాఖలను మృత్తికలో సమాంతరంగా వృద్ధి చెంది ఏటవాలుగా భూమిపైకి పెరిగి పత్రయుత శాఖలను ఏర్పరిచి ఈ పత్రయుత శాఖలను ఏర్పరిచినటువంటి శాఖలను పిలక మొక్కలు అంటారు. క్రైసాంతిమంలో పత్రయుత శాఖలనే పిలక మొక్కలు అంటారు. ఇవి ఉపవాయుగత కాండాలన్నీ శాఖీయ వ్యాప్తికి కూడా తోడ్పడతాయి. పక్కన ఏర్పడినటువంటి పత్రయుత శాఖలు ఇవి ఉపవాయుగత కాండాలన్నీ శాఖీయ వ్యాప్తికి తోడ్పడతాయి. అంటే వేరే మొక్కలు ఏర్పడటానికి ఇవి తోడ్పడతాయి. ఉదాహరణకు క్రైసాంతిమంలో వీటిని పిలక మొక్కలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ మొక్కలో మరొక భాగం పత్రం గురించి చూస్తే మనము పత్రం అనేది కాండం మీద పార్శ్వంగా ఉద్భవించే సాధారణంగా బల్లపరుపుగా ఉండే నిర్మాణము. ఇది కణుపు వద్ద అభివృద్ధి చెంది గ్రీవంలో మొగ్గను కలిగి ఉంటుంది కదా. గ్రీవంలో మొగ్గను కలిగి ఉంటుంది. దీన్ని గ్రీవపు మొగ్గ తర్వాత శాఖగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఈ పత్రము మనకి ముఖ్యంగా ఇది కిరణజన్య సంయోక్రియ జరిపే ముఖ్యమైన శాఖీయ అంగాలు. పత్రాలు అనేది మొక్కలో కిరణజన్య సంయోక్రియకు అవసరమైన ముఖ్యమైన భాగం అన్నమాట. పత్రం చూసినట్లయితే ప్రధానంగా పత్రంలో 3 భాగాలు ఉంటాయి. పత్రపీఠము నెక్స్ట్ పత్రవృంతము పత్రపీఠము పత్రదళము పత్రదళము అని చెప్పేసి 3 భాగాలు మనకి ముఖ్యంగా కనిపిస్తాయి. ఇక్కడ పత్రంలో పత్రపీఠము కొన్ని కుటుంబాలకు లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్కల్లో పత్రపీఠం ఉబ్బి ఉంటుంది. దీన్నే తల్పం లాంటి పత్రపీఠం అంటారు. లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన కొన్ని మొక్కల్లో ఇక్కడ పత్రపీఠం అనేది ఉబ్బి ఉంటుంది. దీన్నే తల్పం లాంటి పత్రపీఠం అని అంటారు. పత్రవృంతము పత్రదళాన్ని కాంతి సోకేటట్లుగా ఇక్కడ అమరుస్తుంది అన్నమాట. ఈ పత్రవృంతం అనేది పత్రదళానికి కాంతి సోకే విధంగా కిరణజన్య సంయోక్రియ జరగటానికి ఇది సహాయం పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ పత్రంలో ఈనెల యొక్క వ్యాపనం చూసినట్లయితే పత్రంలో ఈనెలు ఈ అమరి ఉండే విధానాన్నే ఈనెల వ్యాపనము అంటారు. ఈ పత్రంలో ఈ ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనము అని అంటారు. పిల్ల ఈనెలు వలలాగా ఏర్పడితే దాన్ని జాలాకాల ఈనెల వ్యాపనం అంటారు. ఒక వలలాగా ఈ చిన్న ఈనెలు ఏర్పడినట్లయితే దీన్ని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళంలో ఈనెలు ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటే దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళంలో కానీ ఈనెలు సమాంతరంగా ఉంటేనేమో సమాంతర ఈనెల వ్యాపనము, వలలాగా ఏర్పడితేనేమో జాలాకార ఈనెల వ్యాపనము అని అంటారు. అయితే ఈ ద్విదళ బీజ పత్రాలు సాధారణంగా జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి. జాలాకార ఈనెల వ్యాపనము ముఖ్యంగా మనకి ద్విదళ బీజ పత్రాలు సాధారణంగా జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటారు. సమాంతర ఈనెల వ్యాపనము అనేక ఏకదళ బీజాల యొక్క లక్షణము. నెక్స్ట్ ఈ పత్రాలను రకాల్లో చూసినట్లయితే పత్రాల్లో
రకాలను కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ పత్రము పత్రదళము నడిమి ఈనె వరకు పూర్తిగా విభక్తమై సరళ సంయుక్త పత్రాల రెండింటినీ గ్రీవాల్లో గాని పత్రదళము నడిమి ఈనె వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలను ఏర్పరిస్తే దాన్ని సంయుక్త పత్రము అంటారు. సంయుక్త పత్రము అంటారు. ఇక్కడ సంయుక్త పత్రాలు అనేవి రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. పిచ్చాకార సంయుక్త పత్రము, నెక్స్ట్ అనేక పత్రకాలు ఒకే విన్యాసంపై అమరి ఉంటే దాన్ని పిచ్చాకార సంయుక్త పత్రము అంటారు. ఇది అనేక పత్రకాలు ఒకే విన్యాసంపై అమరి ఉంటే దీన్నే పిచ్చాకార సంయుక్త పత్రము అంటారు. ఉదాహరణకి వేప. నెక్స్ట్ పత్రకాలు బ్యాంబిక్స్లో లాగా అంటే ఒకే చోట సంలగ్నం చెంది ఉంటే ఒకే చోట ఇట్లా సంలగ్నం చెంది ఉన్నట్లయితే దీన్ని హస్తాకార సంయుక్త పత్రం అని అంటారు. హస్తాకార సంయుక్త పత్రం అని అంటారు. ఈ యొక్క పత్ర విన్యాసాన్ని కానీ మనం చూసినట్లయితే కాండం పైన శాఖలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు. కాండం పైన శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్నే పత్ర విన్యాసం అని చెప్పేసి అంటారు. ఇది సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది. ఏకాంతరంగా, అభిముఖ, చక్రీయ. పత్ర విన్యాసం అనేది కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్నే పత్ర విన్యాసము అంటారు. అది 3 రకాలుగా ఉంటుంది. ఏకాంతరంగా ఉండొచ్చు, అభిముఖంగా ఉండొచ్చు, చక్రీయంగా ఉండొచ్చు. ఇక్కడ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అంటే మందార, ఆవ, సూర్యకాంతం మొక్కల్లో ఏకాంతర పత్ర విన్యాసం అనేది మనకి కనిపిస్తుంది. పత్రాలు ఏకాంతరంగా ఏర్పడతాయి. అదాన్నే ఏకాంతర పత్ర విన్యాసం అంటారు. హైబిస్కస్ రోజా సైనెన్సిస్, మందార, ఆవ, సూర్యకాంతంలో మొక్కల్లో కనిపించే ఏకాంతర పత్ర విన్యాసంలో ప్రతి కణుపు వద్ద పత్రం అనేది ఒకే ఒక్క పత్రము ఏకాంతరంగా అమరి ఉంటుంది. ప్రతి కణుపు వద్ద ఏకాంతరంగా అమరి ఉంటుంది. దీన్ని ఏకాంతర పత్ర విన్యాసము అంటారు. నెక్స్ట్ కెలోట్రాఫిస్, జిల్లేడు, జామ మొదలైన వీటిలో మొక్కల్లో పత్రాలు అనేవి ఎలా ఉంటాయంటే అభిముఖ రకంలో ప్రతి కణుపు దగ్గర 2 పత్రాలు ఏర్పడి ఎదురెదురుగా ఉంటాయి. 2 పత్రాలు ఎదురెదురుగా ఉంటాయి. దీన్నే అభిముఖ పత్ర విన్యాసము అని చెప్పేసి అంటారు. అభిముఖ పత్ర విన్యాసం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ నీరియం అంటే గన్నేరు. ఆల్స్టోనియాలో ప్రతి కణుపు దగ్గర 2 కంటే ఎక్కువ పత్రాలు వలయంగా ఏర్పడితే ప్రతి కణుపు దగ్గర 2 కంటే ఎక్కువ పత్రాలు వలయంగా ఏర్పడితే దీన్ని చక్రీయ పత్ర విన్యాసము అని చెప్పేసి అంటారు. చక్రీయ పత్ర విన్యాసము. ఈ పత్ర విన్యాసం అనేది 3 రకాలు: ఏకాంతర, అభిముఖ, చక్రీయ పత్ర విన్యాసాలు. నెక్స్ట్ పత్ర రూపాంతరాలు. పత్రం కూడా క్రిడీన సంయోక్రియ గాక ఇతర విధులను నిర్వర్తించడానికి తరచుగా రూపాంతరం చెందుతుందన్నమాట. పత్రం ముఖ్య విధి ఏంటంటే క్రిడీన సంయోక్రియ జరపటము. ఇది గాక కొన్ని ఇతర విధులను నిర్వర్తించడానికి తరచుగా అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అవి బఠానీ మొక్కల్లో లాగా ఎగబాగటం కోసం నులితీగలు కానీ లేకపోతే క్యాక్టేలో వలె బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి కానీ మొక్కకు రక్షణ కోసం కంటకాలుగా రూపాంతరం చెందుతుంది. నీరుల్లి, వెల్లుల్లిలలో ఇవి కండగల పత్రాలుగా మారి, ఉదాహరణకి నీరుల్లి, వెల్లుల్లిలో కండగల పత్రాలుగా మారి పదార్థాలను నిల్వ చేస్తుంది పత్రం అనేది. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో అకేషియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలో గల పత్రకాలు చిన్నవిగా ఉండి
లేత దశలోనే రాలిపోతూ ఉంటాయి. ఈ మొక్కల్లో ఏంటి అంటే పత్రవృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వీటిని ప్రభాసనాలు అంటారనమాట. ప్రభాసనాలు. నెక్స్ట్ కూజా ఆ మొక్క అనబడే నెపెందిస్ లాంటి మొక్కల్లో, కీటకాహార మొక్కల్లో బోనుపత్రాలు ఉంటాయి. ఇవి నత్రజని సంబంధిత పదార్థాలను, ఈ బోనుపత్రాలు అనేవి పదార్థాలను కోసం రూపాంతరం చెంది కీటకాలను బంధిస్తాయన్నమాట. కీటకాలను బంధిస్తాయి. శాఖీ వ్యాప్తిలో తోడ్పడటం కోసం కూడా రూపాంతరం చెంది ఉంటాయి ఇవి. బ్రయోఫిల్లము రణపాలలో పత్రపు అంచుల్లో గల గుంటల్లో ఏర్పడ్డ పత్రోపరిస్థిత మొగ్గలు పత్రం నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేళను ఏర్పరచుకొని స్వతంత్ర మొగ్గలుగా ఏర్పడతాయి. పత్రోపరిస్థిత మొగ్గలు ఇవి. వీటి నుంచి ఇక్కడ వేర్లు ఏర్పడతాయి. వీటిని అబ్బురపు వేళ్ళు అంటారు. బ్రయోఫిల్లము లేదా రణపాల లో పత్రపు అంచుల దగ్గర గుంటలుంటాయి. పత్రపు అంచుల దగ్గర గుంటలుంటాయి. ఈ గుంటల్లో ఏర్పడ్డ పత్రోపరిస్థిత మొగ్గలు పత్రం నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేళ్లను ఏర్పరచుకొని స్వతంత్రమంగా మొక్కలుగా వృద్ధి చెందుతాయి. నెక్స్ట్ కొన్ని మొక్కలు కీటకాలను చంపి వాటిని భక్షిస్తాయి. అవి నత్రజని సంబంధిత పదార్థాలు లోపించిన నేలల్లో పెరుగుతూ కీటకాహార మొక్కలుగా పిలువడే ఆ మొక్కలను కీటకాహార నుంచి నత్రజనిని గ్రహిస్తాయన్నమాట. ఈ కీటకాల నుంచి నత్రజనిని గ్రహిస్తాయన్నమాట కీటకాహార మొక్కలు అనేవి. నెక్స్ట్ పుష్ప విన్యాసం అంటే ఏంటి అంటే పుష్పం మీద పుష్పాల అమరి ఉండడాన్నే మనం పుష్ప విన్యాసం అంటారు. పుష్పాల మీద పుష్పాలు అమరి ఉండడాన్ని పుష్పాలు అంటారు. పుష్పాల అమరికనే పుష్ప విన్యాసము అంటారు. ఈ పుష్ప విన్యాసం అనేది ముఖ్యంగా అవి ఎలా పెరుగుతాయి అంటే ముఖ్యమైన పుష్ప విన్యాసాల రకాలను చూస్తే అవి మధ్యాభిసార పుష్ప విన్యాసము, సైమోస్ నిశ్చిత రకాలు అన్నమాట. మధ్యాభిసార రకంలో ప్రధానంగా అక్షం అనేది నిశితంగా పెరుగుతూ పుష్ప విన్యాస వృంతం మీద పుష్పాలు పార్శ్వంగా అగ్రాభిసార క్రమంలో ప్రధాన అక్షం మీద లేదా దాని శాఖల మీద ఉద్భవిస్తాయి. దీన్నే సంయుక్త పుష్ప విన్యాసం రకం అన్నమాట. ఇది సంయుక్త పుష్ప విన్యాసము రకము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం మధ్యాభిసార పుష్ప విన్యాసంలో అనేక రకాలు ఉన్నాయి. సాధారణంగా కనిపించే వాటిని మనము క్రొటలేరియాలో నెక్స్ట్ క్రొటలేరియాలో నెక్స్ట్ ఇది మధ్యాభిసార పుష్ప విన్యాసం కనిపిస్తాయి. క్రొటలేరియా మ్యాంజిఫెరాల్లో మధ్యాభిసార రకం ఉంటుంది. కేషియా క్యాలీఫ్లవర్లో పుష్పాలు అక్షంపై వివిధ కణుపులు వద్ద ఉద్భవిస్తాయి. ఇవి పుష్పవృంతాలు వేర్వేరు పొడవుల్లో ఉండటం వలన పుష్పాలన్నీ కూడా ఒకే ఎత్తులో అమరి ఉంటాయి. దీన్ని సమశిఖి అంటారనమాట. దీన్నే సమశిఖి అంటారు. నెక్స్ట్ నీరుల్లో చూసినట్టయితే నీరుల్లి, క్యారెట్ లాంటి ఎపియేసి కుటుంబపు మొక్కల్లో పుష్పాలన్నీ కూడా పుష్ప విన్యాస వృంత కొన భాగంలో ఒకే స్థానం నుంచి ఉద్భవించినట్లుగా కనిపిస్తాయి. ఇటువంటి పుష్ప విన్యాసాన్ని గుచ్ఛం అంటారు. దీన్నే ఒకే స్థానం నుంచి ఉద్భవించినట్లుగా కనిపిస్తాయి. ఇటువంటి పుష్ప విన్యాసాన్నే గుచ్ఛం రకం అంటారు. ఇది పరిచక్రపు పత్రావళి అనే పుచ్చాల వలయంచే కప్పబడి ఉంటుంది. అకిరాందస్ ఉత్తరేణి, పోయసి, గ్రామిని కుటుంబానికి చెందిన గడ్డి జాతుల్లో కంకుల్లో వృంతరహిత పుష్పాలు పుష్ప విన్యాసం వృంతం మీద అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. నెక్స్ట్ మ్యూసా అరటి, కోకస్ కొబ్బరి, కొలకేషియా చేమ మొక్కల్లో పుష్ప విన్యాసం అనేది మట్ట అని పిలువబడే రూపాంతరం చెందిన
పుచ్చంతో రక్షించబడుతూ వృంతరహిత ఏకలింగక వంద్య పుష్పాలను అగ్రాభిసార క్రమంలో కలిగి ఉంటుంది. వృంతరహిత ఏకలింగక వంద్య పుష్పాలు అగ్రాభిసార క్రమంలో కలిగి ఉంటుంది. మ్యూసా అరటి, కోకస్ కొబ్బరి, కొలకేషియా వంటి మొక్కల్లో పుష్ప విన్యాసాన్ని మట్ట అనే పిలువబడే రూపాంతరం చెందిన పుష్పపుచ్చంతో రక్షించబడుతూ ఉంటుందన్నమాట. ఇది ఇటువంటి పుష్ప విన్యాసాన్ని ఏమంటారంటే స్పాండిక్స్ అంటారు. ఒక్కొక్కసారి ఆస్టరేసి కాంపోజిటే కుటుంబానికి చెందిన ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి, సూర్యకాంతం, పొద్దుతిరుగుడు మొక్కల్లో కుదించబడిన పుష్ప విన్యాసము వృంతం మీద ఏకలింగక ద్విలింగక వృంతరహిత పుష్పాలు కేంద్రాభిసారంగా వృద్ధి చెందుతాయి. దీన్నే శీర్షావత్ పుష్ప విన్యాసం అంటారు. శీర్షావత్ పుష్ప విన్యాసము ఇది సైమోస్ నిశ్చిత రకం పుష్ప విన్యాసం. ప్రధాన అక్షము అగ్రపుష్పంతో అంతమవుతుంది. ప్రధాన అక్షము అగ్రపుష్పంతో అంతమవుతుంది కాబట్టి ఇది నిశ్చిత పెరుగుదలను చూపిస్తుంది. సైమోస్ నిశ్చిత పెరుగుదలను చూపిస్తుంది. కొలకేషియా హీలియాందస్ ఇది కంకి మధ్యాభిసారంగా పెరిగేది. సమసికి పుష్ప విన్యాసము ఇది సామాన్య గుచ్చము. నెక్స్ట్ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మందార. హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మందారలో పుష్ప విన్యాస వృంతము శాఖారహితమై కొనభాగంలో ఒంటరి పుష్పాన్ని కలిగి ఉంటుంది కొనభాగంలో. దీన్నే ఏకాంత నిశ్చితం అంటారు. ఏకాంత నిశ్చితం అని చెప్పేసి అంటారు. బోగన్విలియా జాస్మిన్ అంటే మల్లె. బోగన్విలియా జాస్మిన్లో కానీ మనం చూసినట్లయితే 3 పుష్పాలున్న నిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది. 3 పుష్పాలున్న నిశ్చిత పుష్ప విన్యాసం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్నే సైమ్యూల్ అంటారన్నమాట. ఇది శాఖయుతంగా ఉన్నప్పుడు సైమోస్ శాఖల సంఖ్యను బట్టి విభజిస్తారు. ఇది ఏకశాఖీయ నిశ్చితం అని చెప్పేసి అంటారు. హెమిలియా సొలానము ద్విశాఖీయ నిశ్చితం. ప్రతిసారి 2 శాఖల చొప్పున ఏర్పడతాయి అన్నమాట. హెమిలియా సొలానము. నెక్స్ట్ బహుశాఖీయ నిశ్చితం. ప్రతిసారి 2 అంతకంటే ఎక్కువ శాఖల చొప్పున ఏర్పడితే దాన్ని బహుశాఖీయ నిశ్చితం అంటారు. ఉదాహరణకు నీరియం గన్నేరు బహుశాఖీయ నిశ్చితానికి ఉదాహరణ ఏంది అంటే నీరియము. ద్విశాఖీయ నిశ్చితము, ఏకశాఖీయ నిశ్చితము. నెక్స్ట్ ఇది లామియేసి కుటుంబపు మొక్కల్లో వర్టిసెల్లాస్టర్ ఉంటుందన్నమాట. ఆవృత బీజాల్లో కొన్ని ప్రత్యేక పుష్ప విన్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. పుష్ప విన్యాసాలే గాక ఆవృత బీజాలలో కొన్ని ప్రత్యేక పుష్ప విన్యాసాలు కనిపిస్తాయి. అది లామియేసి కుటుంబం మొక్కల్లో వర్టిసెల్లాస్టర్ ఉంటుంది. దీనిలో పుష్ప విన్యాసం మొదట ద్విశాఖీయ నిశ్చితంగా ఉండి తరువాత ఏకశాఖీయ నిశ్చితంగా మారి కణుపు చుట్టూ ఒక అనృత వలయాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా యుఫోర్బియసి కుటుంబ మొక్కల్లో సయాధియం అనే ప్రత్యేక పుష్ప విన్యాసం అనేది ఉంటుంది. సయాధియం పుష్ప విన్యాసం ఎక్కడ ఉంటుందంటే యుఫోర్బియసి కుటుంబానికి చెందిన మొక్కల్లో మనకి కనిపిస్తుంది సయాధియం పుష్ప విన్యాసము. నెక్స్ట్ కొన్ని సైకస్ జాతుల్లో హైపర్థోడియం అనే ప్రత్యేక పుష్ప విన్యాసం మనము చూడొచ్చు. మర్రి ఫైకస్ జాతుల్లో హైపర్థోడియం అనే ప్రత్యేక పుష్ప విన్యాసాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకొకటి పుష్ప విన్యాసము ఇక్కడ కొన్ని మొక్కల్లో గాలి పుష్పాల్లో గుడ్లను పొదిగే బ్లాస్టోఫాగా అనే కీటకం ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. బ్లాస్టోఫాగా అనే కీటకం ద్వారా పరాగ సంపర్కము జరుగుతుంది. ఇక్కడ స్త్రీ పుష్పాలు భాగంలో పురుష స్త్రీ పుష్పాల మధ్య వందె పుష్పాలైన గాల్ పుష్పాలు అనేవి ఉంటాయి.
ఈ మొక్కల్లో గాలి పుష్పాల్లో గుడ్లను పొదిగే బ్లాస్టోపాగా అనే కీటకం ద్వారా పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పుష్పము. ఈ పుష్పం గురించి మనం చూసినట్లయితే పుష్పము ఆనృత బీజాల్లో ప్రత్యుత్పత్తి ప్రమాణం, అది లైంగిక ప్రత్యుత్పత్తి కోసం ఏర్పడిన ఒక నమూనా పుష్పము. ఇది పుష్పాసం అనే పుష్పవృంతం ఉబ్బిన కొనభాగంలో 4 భిన్న వలయాలు ఒకదాని తరువాత ఒకటి అమరి ఉంటాయి కదా పుష్పంలో. అవి రక్షక ఆకర్షక పత్రాలు, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశము అనేవి పుష్పంలో ముఖ్యంగా ఉండే 4 భాగాలు. మనము రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి ఒకే విధంగా కొన్నింట్లో కనిపిస్తాయి కొన్ని పుష్పాల్లో. దీన్ని పరివృంతం అంటారు. లిల్లీ లాంటి కొన్ని పుష్పాల్లో రక్షక పత్రావళి ఒకే విధంగా ఉంటుంది. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, లిల్లీ. దీన్ని ఒకే విధంగా ఉండే ఈ నిర్మాణాన్ని మనము పరివృంతము అంటారు. కేసరావళి, అండకోశం రెండింటినీ కలిపి పుష్పాన్ని ద్విలింగ పుష్పాలు, రెండింటిని కలిపి ఉండే పుష్పాలని ద్విలింగ పుష్పాలని అంటారు. కేసరం లేదా ఫలదళంలో ఏదో ఒకదాన్ని మాత్రమే కలిగిన పుష్పాలని ఏకలింగ పుష్పాలు. కేసరం కానీ అండాశయం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలని, కేసరావళి అండాశయం 2 ఉంటే దాన్ని ద్విలింగ పుష్పాలని అంటారు. పుష్పాన్ని గానం మధ్యస్థంగా నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచి అయినా 2 సమభాగాలుగా విభజించినట్లయితే దాన్ని సౌష్ఠవయుత పుష్పము అంటారు. 2 సమభాగాలుగా కానీ మనం విభజించగలిగినట్లయితే దాన్ని సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఉదాహరణ ఆవా దతూర. సౌష్ఠవయుత పుష్పానికి ఉదాహరణ ఏంటంటే ఆవా దతూర. నెక్స్ట్ మిరప పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తల నుంచి మాత్రమే నిలువున 2 సమభాగాలుగా విభజించగలిగితే దాన్ని పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటారు. పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే 2 సమవిభాగాలుగా విభజించగలిగితే దాన్ని పాక్షిక సౌష్ఠవయుత అంటారు. ఉదాహరణకి బఠానీ, గుల్మహారు, చిక్కుడు, కేషియా ఇవి అన్నమాట. పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలంలో నుంచి నిలువుగా 2 సమభాగాలుగా విభజించలేకుండా ఉన్నట్లయితే దాన్ని సౌష్ఠవ రహిత పుష్పం అంటారు. ఇది కెన్న, మెట్టతామరలో కనిపిస్తుంది. సౌష్ఠవ రహిత పుష్పానికి ఉదాహరణ ఏంటంటే కెన్న, మెట్టతామర. నెక్స్ట్ పుష్పంలో పుష్పభాగాలు 3, 4, 5 లేదా వాటిని కానీ మనము సహజ గణిజ సంఖ్యలో గుణించడాన్ని బట్టి పుష్పాన్ని వరుసగా త్రిభాగయుతము, చతుర్భాగయుతము, పంచభాగయుతము అంటామన్నమాట. పుష్పవృంతం పీఠభాగంలో పుష్పాలను పుచ్చ సహితమని, పుచ్చాలు లేకుంటే పుచ్చ రహితమని అంటారు. పుచ్చాలు కానీ ఉన్నట్లయితే పుచ్చ సహితం, లేకుంటే పుచ్చ రహితం అని చెప్పేసి అంటారు పుష్పాలని. ఇంకొకటి అండకోశాద పుష్పంలో అండకోశాద స్థిత పుష్పంలో అండకోశం అగ్రభాగంలో ఉండగా మిగిలిన పుష్పభాగాలు దాని కింద పీఠభాగం వైపు అమరి ఉంటాయన్నమాట. అండకోశాద స్థిత పుష్పాల్లో అండకోశం అగ్రభాగంలో ఉంటే మిగిలిన పుష్పభాగాలు దాని కింద భాగంలో అమరి ఉంటాయి. అండకోశము మిగిలిన పుష్పభాగాలు దాని కింద పీఠభాగం వైపు అమరి ఉంటాయి. దీన్ని అండకోశాద స్థిత పుష్పము అంటారు. నెక్స్ట్ పుష్పభాగాలు పుష్పాసనం అంచు వెంబడి దాదాపు ఒకే ఎత్తులో అమరి ఉంటే దాన్ని పర్యండకోశ పుష్పం అంటారు. పుష్పభాగాలు పుష్పం మధ్యలో ఉదాహరణకి చైనా రోజ్, మందార, వంగ. చైనా రోజ్ లేదా మందార, వంగ పుష్పంలో అండకోశం అమరి ఉండి మధ్యలో అండకోశం అమరి ఉండి మిగిలిన పుష్పభాగాలు పుష్పాసనం అంచు వెంబడి దాదాపు ఒకే ఎత్తులో అమరి ఉంటే దాన్ని పర్యండకోశ పుష్పము అంటారు. పర్యండకోశ పుష్పము. నెక్స్ట్ పుష్పంలో అండాశయాన్ని అర్ధ నిమ్న లేదా అర్ధ ఊర్ధ్వ అని చెప్పేసి అంటారు. ఉదాహరణకు ఫ్లమ్, గులాబీ,
పీచ్ అండకోశాపరిక పుష్పాలలో పుష్పాసనం అంచుపైన పెరిగి అండాశయాన్ని పూర్తిగా ఆవరించి దాంతో సంయుక్తమై మిగిలిన పుష్పభాగాలు అండాశయం పైనుంచి ఏర్పడతాయి అన్నమాట. ఉదాహరణకి మనం జామ, దోస, సూర్యకాంతము, చక్ర పుష్పాల్లో ఇటువంటి అండాశయాన్ని నిమ్న అని వర్ణిస్తాము. నిమ్న అండాశయముగా వర్ణిస్తాము. పుష్పభాగాలను చూసినట్లయితే రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం అనే పుష్పాలు పుష్పంలో వలయంగా అమరి ఉంటాయి కదా. ఇక్కడ మనం రక్షక పత్రావళిని చూసినట్లయితే రక్షక పత్రావళి పుష్పంలో అన్నింటికన్నా వెలుపల ఉండే వలయము. అన్నింటికన్నా వెలుపల ఉండే వలయం ఏంది అంటే మనకి రక్షక పత్రావళి. దీనిలో రక్షక పత్రాలు, దీనిలో ఉండే భాగాలను ఏమంటాము మనము? రక్షక పత్రాలు అని చెప్పేసి అంటాము. రక్షక పత్రాలు సాధారణంగా రక్షక పత్రాలు అనేవి పత్రాల్లాగా హరితవర్ణంలో ఉండి పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షణ కలుగజేస్తాయి. రక్షక పత్రావళిలో రక్షక పత్రాలను సంయుక్త లేదా అసంయుక్తంగా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆకర్షణ పత్రావళి. ఆకర్షణ పత్రాలు అంటారు. ఆకర్షణ పత్రాలు సాధారణంగా పరాగ సంపర్కంలో కీటకాలను ఆకర్షించడానికి ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంటాయి. ఆకర్షణ పత్రాలు వలె ఆకర్షణ పత్రాలు కూడా ఆకర్షక పత్రావళి వలె ఆకర్షణ పత్రాలు కూడా సంయుక్తంగా ఉండొచ్చు, లేకపోతే అసంయుక్తంగా కానీ ఉండవచ్చు. మొక్కల్లో ఇవి విభిన్న రంగుల్లో ఉంటాయి. ఆస్టరేసి కుటుంబంలో చక్ర పుష్పాలలో నాసికా రకం లేదా దతురాలో గరాటు ఆకారంలో లేదా ఆసిమం అంటే తులసిలో 2 పెదవులుగా విడిపోయి ఉంటాయి. అంటే మరికొన్నింట్లో చక్రాకారం లేదా గంటాకారంగా కూడా ఇవి ఆకర్షణ పత్రాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ పుష్పరచన ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే మనం పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అంటారు. పుష్పము మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనము పుష్పరచన రక్షక పత్రాలు లేదా ఆకర్షణ పత్రాలు అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతి వ్యాప్తంగా కాకుండా ఉంటే దాన్ని కవాటయుత పుష్పరచన అంటారు. మందారము, బెండ, పత్తిలో వలె ఒక భాగం అంచు దాని పక్కనే ఉండే భాగపు అంచు కప్పుతూ అతి వ్యాప్తంగా ఉంటే దాన్ని మెలిదిరిగిన పుష్పరచన అంటారు. మెలిదిరిగిన పుష్పరచన మందార, బెండలో పత్తి భాగం అంచులు ఒకదాని పక్కనే ఉండి భాగపు అంచులు కప్పుతూ అతివ్యాప్తంగా ఉంటే దాన్ని మెలితిరిగిన పుష్పరచన అంటారు. ఇంకోటి కేషియా, గుల్మహర్లలో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అంచులు ఏదో ఒక భాగంలో కాకుండా ఒకదానికొకటి అతి వ్యాప్తమై ఉంటే దాన్ని చిక్కైన పుష్పరచన అంటారు. చిక్కైన పుష్పరచన. ఇంకొకటి మెలిదిరిగిన పుష్పరచన అంటే పుష్పంలో చిక్కైన కవాటయుత, మెలిదిరిగిన, చిక్కైన, వ్యాక్సిల్లరీ పుష్పరచన కెలోట్రాఫిక్స్లో మాదిరిగా ఒకే వలయంలో రక్షక పత్రాలు లేదా ఆకర్షణ పత్రాలు అంచుల వద్ద తాకి ఒకదానితో ఒకటి అతి వ్యాప్తంగా ఉంటుంటే దీన్ని కవాటయుత అంటారు. నెక్స్ట్ మందార, బెండ, పత్తిలో వలె భాగం అంచులు ఒకదాని పక్కనే ఒకటే ఉండి భాగపు అంచులు కప్పుతో అతి వ్యాప్తంగా ఉంటే దాన్ని మెలిదిరిగిన పుష్పరచన అంటారు. కేషియా, గుల్మహారుల్లో లాగా రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అంచులు ఏదో ఒక దశలో కాకుండా ఒకదానిపై ఒకటి అతి వ్యాప్తమై ఉంటే దాన్ని చిక్కైన పుష్పరచన అంటారు. నెక్స్ట్ బఠానీ, చిక్కుడు పుష్పాల్లో 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఇందులో అతి పెద్ద ఆకర్షణ పత్రము 2 పార్శ్వ ఆకర్షణ పత్రాలను కప్పి ఉంటుంది. అతి పెద్ద ఆకర్షణ పత్రము 2 పార్శ్వ ఆకర్షణ పత్రాలను కప్పి ఉంటుంది. 2 బాహువులు తిరిగి పూర్వాంతంలో ఉన్న 2 అతి చిన్నవైన ఆకర్షణ పత్రాలను కప్పి ఉంచుతాయి. ఈ రకం పుష్పరచనను వ్యాక్సిలరీ లేదా పాపిలియోనేషియస్ అంటారనమాట. బఠానీ, ఉదాహరణకి బఠానీ వ్యాక్సిలరీ లేదా పాపిలియోనేషియస్ పుష్పరచన అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కేసరావళి చూసినట్లయితే కేసరావళి అనేది కేసరాలను కలిగి ఉంటుంది.
ప్రతి కేసరము కేసరదండం లేదా వృంతం పరాగకోశంను కలిగి పురుష ప్రత్యుత్పత్తిన నిర్మాణం అంటారు మనం కేసరాల్ని. పరాగకోశంలో సాధారణంగా 2 తమ్మెలు ఉంటాయి. ప్రతి తమ్మె 2 పుప్పొడి సంచులను కలిగి ఉంటుంది. పుప్పొడి గదులను కలిగి ఉంటుంది. పుప్పొడి సంచుల్లో పరాగరేణువులు ఉత్పత్తి చెందుతాయి. వందె కేసరాన్ని స్టామినోడ్ అంటారు. వందె కేసరాన్ని స్టామినోడ్ అంటారు. నెక్స్ట్, కేసరాలు ఆకర్షణ పత్రాలు సంయుక్తమైతే మకుటతలో పరిస్థిత అని లిల్లీలో మాదిరిగా పరిపత్రాలలో సంయుక్తమైతే పరిపత్రో పరిస్థిత అని అంటారు. వంగలో మాదిరిగా కేసరాలు ఆకర్షణ పత్రాలతో సంయుక్తమైతే మకుటదళో పరిస్థిత అని లిల్లీలో మాదిరిగా పరిపత్రాలతో సంయుక్తమైతే పరిపత్రో పరిస్థితం అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే కేసరాలు, ఒక పుష్పంలోని కేసరాలు స్వేచ్ఛగా లేదా వివిధ స్థాయిల్లో సంయుక్తంగా ఉండవచ్చు. కేసరాలు సంయుక్తమైనప్పుడు మందారలో లాగా ఒకే పుంజం ఏకబంధకం లేదా బఠానీలో లాగా 2 పుంజకాలు లేదా సిట్రస్ల వలె 3 ఎక్కువ పుంజాల్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ది, పుష్పంలో లాస్ట్ భాగము, ముఖ్యమైన భాగము అండకోశము. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము అండకోశం అనేది 1 లేదా అనేక ఫలదళాలతో ఏర్పడి ఉంటుంది. ప్రతి ఫలదళంలో కీలాగ్రము, కీలము, అండాశయము అనే 3 భాగాలు మనకి కనిపిస్తాయి. కీలాగ్రము, కీలము, అండాశయం అనే 3 భాగాలు మనకి ముఖ్యంగా కనిపిస్తాయి. ఇక్కడ మధ్యన అండాశయం అనే భాగాలు ఉంటాయి కదా, పీఠంలో ఉబ్బినటువంటి భాగాన్నే అండాశయం అంటారు. పీఠంలో ఉబ్బిన భాగాన్నే అండాశయం అంటారు. మధ్యన సాగిన నాళం వంటి భాగాన్ని కీలం అంటారు. కీలం కొనభాగమైన కీలాగ్రము పరాగరేణువులను స్వీకరిస్తుందన్నమాట. ప్రతి అండాశయము బల్లపరుపు దిండు వంటి అండన్యాస స్థానాన్ని 1 లేదా అంతకంటే ఎక్కువ అండాలను అతుక్కొని ఉంటుంది. 1 కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు, అంటే ఉదాహరణకి తామర, గులాబీల్లో లాగా అవి స్వేచ్ఛగా ఉండవచ్చు అన్నమాట. దీన్ని అసంయుక్తం అని చెప్పేసి అంటారు. ఆవాలు, టొమాటోల్లో మాదిరిగా ఫలదళాలు కలిసిపోయి ఉంటే దాన్ని సంయుక్తము అంటారు. ఫలదళాలు కలిసిపోయి ఉండే మొక్కలకు ఉదాహరణ ఏంటి అంటే ఆవాలు, టొమాటోలు. ఫలదళాలు అసంయుక్తంగా అంటే కలిసిపోకుండా ఉండేది ఏంటంటే, స్వేచ్ఛగా ఉండేది ఏంటి అంటే తామర, గులాబీ, లోటస్, గులాబీలో అసంయుక్తంగా మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అండన్యాస స్థానంలోనికి వివిధ అండన్యాసాలు వివిధ రకాలన్నమాట. ఉపాంత అండన్యాసము, అక్షీయ అండన్యాసము, కుడ్య అండన్యాసము, పీఠ అండన్యాసము, కేంద్ర స్థాన అండన్యాసం. ఉపాంతర, అక్షీయ, కుడ్య, పీఠ, కేంద్ర, స్వేచ్ఛా కేంద్ర అండన్యాసాలు అన్నమాట. ఉపాంత అండన్యాసంలో బఠానీలలాగా అండన్యాస స్థానము అండాశయపు ఉదరపు టంచులో వెంట గట్టు లాంటి నిర్మాణాన్ని ఏర్పరిస్తే